హాయ్ అండి, మా సైడ్ చేసుకునే మసాలా రసం. టమోటాలు, కొద్దిగా చింతపండు, ఎండు కొబ్బరి, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, అర టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, కారం పొడి, వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీకి కొట్టుకోవాలి. మసాలా అది మెత్తగా మిక్సీకి కొట్టుకొని ఈ టమోటాలు కూడా మిక్సీకి కొట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ముందుగా కడాయి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి కొద్దిగా మగ్గనియాలి. కొద్దిసేపు మగ్గాయండి. ఒక అర టీ స్పూను పసుపు వేయాలి. మిక్సీ కొట్టుకున్న మసాలా, ఇది కొద్దిసేపు బాగా ఆగనియాలండి. ఇందులోకి కరివేపాకు, ఈ విధంగా ఉడికితే చాలండి. ఇప్పుడు చింతపండు రసం కలిపి పోసుకోవాలి. మీకు తగినంత వాటర్ పులుపు తీసుకుని పోసుకోండి. నేను సరిపడమైన పోసుకుంటాను. ఇది మసాలా అనేది కొత్తిమీర వేసుకొని పచ్చివాసన పోయేటట్టుగా బాగా ఉడకనియాలి. ఈ విధంగా ఉడకాలండి. పచ్చి వాసన అనేది ఉండకూడదు. వాటర్ తక్కువైతే ఇంకా కొద్దిగా వేసాను. పచ్చివాసన లేకుండా బాగా ఉడకనిచ్చుకోవాలి. ఎందుకంటే మసాలా వేసేదైనా పచ్చివాసన ఉంటుంది. అది లేకుండా చూసుకోండి. మళ్ళీ మీరు ఒకసారి టేస్ట్ చేసి పచ్చివాసన అనిపిస్తే ఇంకా కొద్దిసేపు వాటర్ వేసుకొని ఉడకనిచ్చుకోండి. చిక్కగా అయిపోతే ఇప్పుడు ఉడికేసిందండి. అయిపోయిందండి మసాలా రసము. చూడండి, మా సైడ్ ఎక్కువగా చేసుకుంటాను. ఎక్కువగా నేను చేస్తానండి. చూడండి ఎంత బాగుంటుందో. చిక్కగా బాగా అన్నం లేకి ఏ కూర లేకపోయినా ఇది ఒక్కటి ఉంటే చాలండి, అంత రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.